కాకినాడ జిల్లా పి దొంతమూరు మిచంగ్ తుఫాన్ బాధితుల దుస్థితిపై 6 టీవీ కథనానికి విశేష స్పందన లభించింది. నిరాశ్రయులైన వారికి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు దాతలు. గ్రామంలో మిచంగ్ సమయంలో వీచిన సుడిగాలికి 5 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అందులో లక్ష్మి అనే బాలిక కుటుంబం సర్వస్వం కోల్పోయింది. కనీసం పాఠశాల వెళ్లేందుకు దుస్తులు కూడా లేని పరిస్థితిపై చలించారు. ఇక వారికి బాలిక దుస్థితిపై 6 టీవీ స్పందించి కథనం ప్రసారం చేయగా పలువురు వ్యక్తులు స్పందించారు. కాకినాడ మొబైల్ వరల్డ్ షాప్ యజమాని బాబు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అలాగే భరోసా ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు శేషారెడ్డి బాలికకు కావలసిన దుస్తులు, కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రి అందించి అండగా నిలిచారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తేవడం, సమాజానికి మేలు జరిగే విధంగా స్పందించిన 6 టీవీని అభినందించారు దాతలు. కాకినాడ జిల్లా పి దొంతమూరు మిచంగ్ తుఫాన్ బాధితుల దుస్థితిపై 6 టీవీ కథనానికి విశేష స్పందన లభించింది. నిరాశ్రయులైన వారికి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించారు దాతలు. గ్రామంలో మిచంగ్ సమయంలో వీచిన సుడిగాలికి 5 కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. అందులో లక్ష్మి అనే బాలిక కుటుంబం సర్వస్వం కోల్పోయింది. కనీసం పాఠశాలకు వెళ్లేందుకు దుస్తులు కూడా లేని పరిస్థితిపై వారిది. ఇక బాలిక దుస్థితిపై 6 టీవీ స్పందించి కథనం ప్రసారం చేయగా పలువురు వ్యక్తులు స్పందించారు. కాకినాడ మొబైల్ వరల్డ్ షాప్ యజమాని బాబు 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. అలాగే భరోసా ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు శేషారెడ్డి బాలికకు కావాల్సిన దుస్తులు, కుటుంబానికి నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రి అందించి అండగా నిలిచారు. ప్రజా సమస్యలు వెలుగులోకి తేవడం, సమాజానికి మేలు జరిగే విధంగా స్పందించిన 6 టీవీని అభినందించారు దాతలు, గ్రామస్తులు. అందరికీ నమస్కారం. నేను మీ భరోసా శేషారెడ్డి. 2 రోజుల క్రితం 6 టీవీలో వచ్చినటువంటి కథనానికి స్పందించి ఈరోజు మన భరోసా టీం పిఠాపురం మండలంలోని పి దొంతమూరు గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే ఇటీవల ఏర్పడిన మిచాంగ్ తుఫాను వలన వచ్చినటువంటి సుడిగాలి వలన ఈ కుటుంబం నివసిస్తున్నటువంటి ఒక పాకలో నివసించడం జరుగుతుంది. ఆ పాక మొత్తం పూర్తిగా పడిపోయి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా ధ్వంసమయ్యి ఊహించినటువంటి నష్టం అయితే ఏర్పడింది. అదృష్టం కొద్దీ వారు ప్రాణాలతో అయితే బయటపడ్డారు. ఎందుకంటే ఆ స్తంభాలు మీద పడకుండా ఆవిడికి బీరువా అయితే అడ్డువేసిందని చెప్పేసి ఆ వీడియోలో తెలియజేసి ఉన్నారు. మరి అలాగే ఈ వీడియోలో ఉన్నటువంటి పాప స్థానిక జడ్పీ హై స్కూల్లో 10వ తరగతి చదువుతుంది. నేను ఒకే డ్రెస్ తోటి స్కూల్కి వారం రోజులుగా వెళుతున్నానని, అలాగే తనకు ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా పాడైపోయని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి దానికి స్పందించి మన భరోసా టీం ద్వారా ఈరోజు ఆ పాపకి బట్టలు అయితేనేమి, చదువుకోవడం కోసం స్కూల్ బుక్స్, అలాగే బ్యాగ్స్ కూడా ఈరోజు తీసుకుని రావడం జరిగింది. అలాగే ఈ కుటుంబానికి నెలకి సరిపడా కిరాణా సామాగ్రి కూడా మన భరోసా టీం ద్వారా ఈరోజు మనం అందజేయడం అయితే జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే మన భరోసా శ్రేయోభిలాషి సహృదయులైనటువంటి కాకినాడకి చెందిన మొబైల్ వరల్డ్ బాబు గారు మన భరోసా అకౌంట్కి 10,000 రూపాయలు అందజేయగా ఆ మొత్తాన్ని ఈరోజు మన భరోసా టీం ద్వారా ఈ కుటుంబానికి కూడా అందజేయడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. మరి అలాగే ఈ యొక్క నష్టానికి ఇంకా దాతలు ఎవరైనా స్పందించి ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కుటుంబానికి జీవనాధారమైనటువంటి ఒక మేక కూడా ఉండడం జరిగిందండి. ఆ స్తంభాలు ఆ మేక మీద పడి ఆ మేక కూడా చనిపోవడం అయితే జరిగిందని వీరు తెలియజేసి చాలా బాధపడుతున్నారు. వీళ్ళకి ఎటువంటి ఆసరా లేక ఎదురుగా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ యొక్క చిన్న మెట్ల దగ్గర వీళ్ళు ప్రస్తుతం నివసించడం అనేది చూసి మాకు చాలా బాధాకరంగా అనిపించింది. మరి దాతలు మరింత మంది స్పందించి వీరికి అండగా నిలవాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ సమస్యని సామాజిక స్పృహతో ముందుకు తీసుకొచ్చినటువంటి 6 టీవీ వారికి ప్రత్యేకంగా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో మన భరోసా ప్రెసిడెంట్ అయినటువంటి జిఎస్ఎన్ గురూజీ గారు, మన భరోసా సభ్యులైనటువంటి నరేష్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ